ఈరోజు మనం వినబోయే కథ చిలిపి మేఘం చల్లని వరం. నీలి ఆకాశంలో నీలు అనే ఒక చిన్న మేఘముండేది. నీలు చాలా చిలిపిది. గాలిలో తేలుతూ రకరకాల ఆకారాలు మారుస్తూ ఆడుకోవడమంటే దానికి చాలా ఇష్టం. ఒకరోజు నీలు కిందకు చూసింది. భూమిపై పిల్లలు బంతులతో ఆడుకోవడం చూసి తనకు కూడా వారితో కలిసి ఆడుకోవాలనిపించింది. నేను కూడా వారితో కలిసి గంతులు వేయాలి అని అనుకుంది. నేను కూడా కిందకు వెళ్ళి వాళ్లతో దోబూచులాడతాను అనుకుంటూ నీలు మెల్లగా భూమివైపు జారింది. అది చాలా ఉత్సాహంగా వేగంగా కిందకు దిగింది. కాని నీలు దగ్గరకు రాగానే అక్కడ ఉన్న ప్రజలు భయపడ్డారు. అయ్యో, పెద్ద మేఘం వచ్చేసింది, గాలివాన వస్తుంది, త్వరగా పారిపోండి అంటూ అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. పార్కు ఖాళీ అయిపోయింది. నీలుకి చాలా బాధ కలిగింది. నేను ఎవరినీ తడపాలని అనుకోలేదు, కేవలం ఆడుకోవాలని వచ్చాను, కాని నన్ను చూసి అందరూ పారిపోతున్నారు అని ఏడ్చింది. నీలు వెంటనే తన బాధను వరుణదేవుడికి చెప్పుకుంది. స్వామీ, నేను భూమిపై ఉన్నవారితో స్నేహం చేయాలనుకుంటున్నాను, కాని నేను వెళ్తే అందరూ భయపడి గొడుగులు వేసుకుంటున్నారు అని వాపోయింది. వరుణదేవుడు నవ్వి, నీలు, నువ్వు వర్షమిచ్చే మేఘానివి కాదు, ఇకపై మంచు ఫాగ్ రూపంలో వెళ్ళు. అప్పుడు నువ్వు అందరినీ సున్నితంగా తాకవచ్చు, వారు నిన్ను చూసి భయపడరు అని వరమిచ్చాడు. చలికాలం వచ్చింది. ఒక ఉదయం నీలు తెల్లని మెత్తని పొగమంచులా మారి భూమిమీదకు వచ్చింది. ఇప్పుడు అది ఎవర్నీ తడపడంలేదు, కేవలం పట్టువలె చుట్టుముట్టింది. చిన్ని అనే చిన్నారి బయటకు వచ్చి, వావ్, చుట్టూ ఎంత తెల్లగా బాగుందో, మేఘం నన్ను హత్తుకున్నట్లు ఉంది అని ఆనందంగా గంతులు వేసింది. అది ఆమెకు చాలా హాయిగా అనిపించింది. నీలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రతి చలికాలం ఉదయం అది మంచులా మారి పిల్లలతో దోబూచులాడుతూ అందరికీ చల్లని వరాన్నిస్తోంది. ఇలాంటి మరెన్నో మంచి నీతి కథలు వినాలంటే ఇప్పుడే టైనీ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో కూడా ఈ కథను షేర్ చేయండి. మరి మరో కథతో మళ్ళీ కలుద్దాం.